హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, టేస్టీగా హెల్తీగా మనకి ఈ కొలదబ్బ అంటారు కదా, కొలదబ్బ పీసెస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా, చూడడానికి తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇది కొలదబ్బ. చాలామందికి ఇది బాగా తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇది మనకి ఇలా నేరుగా తెచ్చుకొని ముందు అయితే హాట్ వాటర్లో వేస్తే ఇది మొత్తం గట్టి పడుతుందంట. అందుకని చెప్పేసి అలా హాట్ వాటర్లో వేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచామంటే మొత్తం గట్టి పడిపోతుంది కదా, మనకు కోయడానికి అనేది ఈజీగా అవుతుంది అనమాట. లేకపోతే మనం కోసేటప్పుడు మొత్తం ఇల్లంతా మన ఒళ్ళంతా బ్లడ్ తుల్లిపోతుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇగొండిలాగా హాట్ వాటర్లో అయితే వేసాను. ఇది కాస్తంత చల్లగా అయిందంటే ఇది పీసెస్ కింద కట్ చేసేసుకుంటే మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఇవ్వండి, ఇది కాస్త చల్లబడింది. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సిన సైజులో బిర్యానీ కోసం అంటే బిర్యానీ సైజు ముక్కలు మనం కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే మనం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇంకా చూస్తున్నారు కదా, అంత మొత్తం బిర్యానీకి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇటువంటి కొంత పెద్ద పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను. ఇవి బిర్యానీ కోసం అయితే ముందు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేస్తే ముందైతే బోల్డ్ అంతా ఈ రెడ్ కలర్ వాటర్ వచ్చింది, అదంతా తీసి పారేసాను. మళ్ళీ నెక్స్ట్ రెండోసారి కడిగేటప్పటికి చూడండి, అయినా కూడా ఇంకా ఎంత వాటర్ రెడ్గా వచ్చిందో. అయితే ఇగోండి, ఇవి ఇలా మనం బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇగోండి, మిగతాదంతా కూడా కర్రీ కోసంకి అయితే రెడీ చేసుకుందాం. ఇవన్నీ ఇది కూడా మొత్తం బాగా వాష్ చేసుకొని ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. మరి నేను కర్రీకి అయితే చూపించట్లే, ఎందుకంటే ఆల్రెడీ మీకు కర్రీ అనేది నేను పెట్టాను కదా. సో అందుకని చెప్పి మరి కర్రీ చూపించట్లేదు, ఓన్లీ బిర్యానీ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇదంతా వాష్ చేసేసి ఏకంగా ఒక్కసారి రెండింటికి మ్యారినేట్ చేసేయచ్చు కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను తప్ప. ఇది ఇవన్నీ రెండు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ అయితే బిర్యానీ కోసం మనం ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, దీనిలో కూడా దీనికి కాస్త తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుందాం. బిర్యానీలో మళ్ళీ వేసుకుంటాం కదా, అయితే కర్రీకి సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేద్దాం. అలాగే పసుపు కూడా. ఈ 3 తప్ప మరి ఇంకేమి వేసి మ్యారినేట్ చేయకూడదు. దీనికైతే ఈ 3 వేసి మ్యారినేట్ చేసుకుంటేనే మనకి బాగా వస్తుంది. మరి ఎక్కువ మనం మసాలా గుండ కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది దీనిలో వేయొద్దు. వేస్తే కనుక దీని టేస్ట్ అనేది కాస్త మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది. మెయిన్ దీనికి న్యాచురల్ ఫ్లేవర్ అలానే ఉండాలి అంటే, మటన్ కర్రీ లాగే దీని అరోమా అనేది రావాలి అంటే మనం దానిలో మరి ఇంకేది యాడ్ చేయకుండా ఇలానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ మనం కర్రీ చేసుకునేటప్పుడు మీకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా, లేదంటే మటన్ మసాలా వేసుకున్నా, మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అయితే ఇవన్నీ మ్యారినేట్ చేసేసాను కదా, ఇదిలా మనం కాసేపు మూత పెట్టి అయితే ఉంచుకుందాం. ఇలాగా బిర్యానీ కోసం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి వెల్లుల్లి వేయొద్దు, వెల్లుల్లి వేయకుండా ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే బిర్యానీకి వేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్ కనబడుతుంది కదా. ఇది కూడా ఇవన్నీలా మ్యారినేట్ చేసి పెట్టుకుందే కాకుండా ఫస్ట్ అయితే ఇవన్నీలా ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ముందైతే మనం ఏ కుక్కర్లో అయితే ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే కుక్కర్లో ఆయిల్ కాస్త వేసుకొని మనం ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం. చిన్నగా ర్యాపర్స్లా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ముందైతే ఇవన్నీ ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటుంటే ఇగోండి ఈ పక్క కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇవన్నీ వేరే తీసేసి ఇప్పుడు అదే కడాయిలో కాస్త బటర్ వేసుకుందాం. వేసుకుని ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసేద్దాం. ఇలా అది బటర్ వేయగానే తుల్లుతుంది కదా, సో అందుకని చెప్పేసి
అలా వేసేసాను చూడండి. మొత్తం హోల్ గరం మసాలా అంతా ఇందులో వేసాక ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. అయితే ఇందులో ఒక క్యారెట్ తరిగేసి అది కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసేసి వేసేసాను. ఆ క్లిప్పింగ్ అయితే స్కిప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది ఆనియన్ తాలూకా, అది ఆ చెట్టు తాలూకా, అది చూడండి. ఇది మొత్తం ఇలా కట్ చేసి, అయితే ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు. అయితే ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇదిగోండి ఇది ఒక కప్పు వేసాను. ఇది స్ప్రింగ్ ఆనియన్స్, అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఉల్లిపాయ చెట్టు తాలూకా స్టార్టింగ్ అనమాట, వేరే దగ్గర ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేసేద్దాం. వెల్లుల్లి వేయొద్దు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే. ఇప్పుడు ఇంకా ఈ పీసెస్ మొత్తాన్ని మనం ఇంకా ఇందులో వేసేద్దాం. మొత్తం పీసెస్ అన్నీ వేసేసాక ఇందులో కాస్తంత వాటర్ వేసి అయితే రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా ఇలాగా ఇది కాస్త మనకి అది నానుతుంది కదా, ఇవ్వండి చూడండి. మొత్తం ఇదంతా కాస్త ఫ్లేమ్ పెంచుకొని హై ఫ్లేమ్లో ఇది ఫ్రై చేసుకుందాం బాగా. ఇది బాగా ఫ్రై అయినాక ఇందులోనే రైస్ కూడా వేసేసి కాస్త ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే నేను ఇది బాస్మతి రైస్తో చేయట్లే, మామూలు ఈ రైస్ నార్మల్ మనం ఇంట్లో వాడతాం కదా, ఆ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఫ్రై అయినాక చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో కాస్త టమాటా పేస్ట్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే టమాటా పేస్ట్ వేయటం వల్ల మటన్ అనేది తలకాయ అయినా లేదా మటన్ పీసెస్ అయినా ఏవైనా సరే పులుపు తగలగానే వేరంగా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను కాస్తంత ఆ టమాటా పేస్ట్ అనేది వేసుకున్నాను ఇందులో. ఇది ఇంకా ఫ్రై అయిపోయింది బాగానే. ఇంక ఇందులో రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఇవ్వండి పావు, అలాగే ఇంకో హాఫ్, 1.5, అంటే ఇది అర కేజీ కన్నా ఇంక తక్కువ అనమాట వేసాను. ఎందుకంటే మనకు అర కేజీ వేసాము అంటే ఇది కుక్కర్ నిండిపోతుంది, ఇంకా బయటకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి అర కేజీ కన్నా తక్కువ వేసాను. ఇంకా మనం ఏ కప్పుతో వేసామో వాటర్, అదే కప్పుతో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాం కదా. అయితే నాకు దానికి సేమ్ అది దాంతో 2 గ్లాసులు వేయడానికి సరిపోయినంత ఇదైతే ఉన్నది, వేరే కొలతతో నేను అది వేసేస్తాను ఇందులో. ఇప్పుడు 1కి 2 అంటే 3 గ్లాసులు వాటర్ అయితే ఇందులో పడాలి. ఇప్పుడు ఇదిగోండి వాటర్ వేసాక చూస్తున్నారు కదా ఎంత బాగా పైకి తేలిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఈ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసేద్దాం ఇలాగని. వేసేసి నేనైతే రైస్కి ఒక్కటే విజల్ ఇస్తాను. ఆ ఒక్క విజల్తోనే మనకి కుక్కర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక్క విజల్ అయితే ఇచ్చేద్దాం దీనికి. మీరు మామూలుగా రైస్కి ఎన్ని విజల్స్ ఇస్తారో అన్ని విజల్స్ అయితే ఇచ్చుకోండి. నేనైతే సింగిల్ విజల్తోనే నాకు కంప్లీట్ అయిపోతుంది. దీని ప్రెజర్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడైతే మూత తీసుకొద్దాం. ఇంకా చూస్తున్నారా అంత బాగా అయింది కదా, మొత్తం ముక్కంతా పైకి తేలిపోయి చూడండి. ఇలా చూస్తేనే నోరు ఊరేటట్టు ఎంత బాగా అయింది. ఇప్పుడు ఇంకా వేడివేడిగా ఇది ఇలా వడ్డించేసుకొని తినేయడం అనమాట. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకున్నాం వేడివేడిగా. ఇలాగా మనం చేసుకున్న ఈ కూరతో కూడా, కొలదబ్బ కూర కూడా పక్కన కొన్ని బౌల్తో పెట్టాను. అది ఇది కలిపి మనం ఇంకా సర్వ్ చేసేసుకున్నాం. సూపర్ టేస్టీగా చూస్తున్నారు కదా. ఇది తిన్నారంటే మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్. చూడండి ఎంత బాగా విడివిడిగా వచ్చింది కదా, కుక్కర్లో పెట్టినా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి ముక్కలతో పాటు ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.